హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వజ్రాల వేటలో మన సబ్స్క్రైబరు మిర్యాలగూడెం మన సబ్స్క్రైబర్ ఒక అతను ఈ గుంతలు దువ్వాడు. ఈ ఈ ఈ గుంతలు దువ్వితే మాంతంగా ఈ గుంతలలో దొరికిన రాళ్ళు చూడండి మీరు ఎలా ఉంటాయో. అసలు అద్భుతం అబ్బా రాళ్ళు. ఆ రాళ్ళు చాలా అద్భుతమైన రాళ్ళు అయితే దొరికాయి. మొత్తం గుంతలు తవ్వి లోడాడు. మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కనీసం మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంతో చాలా చేస్తూ ఉన్నాము, ప్రయత్నిస్తున్నాము చూపెట్టాలని. అదనమాట. ఇది వచ్చేసేసి పంతులు గారి పొలం. మీకు తెలిసే ఉంటుంది బహుశా, చూడంగానే మీకు అర్థం అవుద్ది. పంతులు గారి పొలం. ఈ పంతులు గారి పొలంలో దొరికిన స్టోన్ చూడండి, దిమ్మట్ట తిరిగిపోద్దట్టే. అది భలే ఉండేనమాట. ఇది తేనె మంచు రాయి అనుకుంటారు మీరు, కానీ నేను చెప్తున్నాను, బహుశా మీరు అనుకోవటం అయితే తేనె మంచు రాయి అంటారు. తేనె మంచు రాయి అయితే కాదు, షఫైర్కి వస్తుంది. ఇది ఎల్లో షఫైర్కి వచ్చేటట్టు ఉంది. బాగా మంచి షఫైర్కి వస్తుంది ఖచ్చితంగా. మీరు అంటారు ఖచ్చితంగా కామెంట్లో పెడతారు, రే అది తేనె మంచు రాయిరా బాబు, అదిరా అంటారు. ఓకే సరే, మీకు తెలిసింది మీరు చెప్తారు, నాకు తెలిసింది నేను చెప్తున్నా, నో ప్రాబ్లం. ఓకేనా. అసలు నిజంగా ఈ రాళ్ళు మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియోలో. నేను ఎప్పుడు పెట్టలే వాస్తవంగా అయితే. అస్సలు అంత బాగుండే స్టోన్స్, నిజంగా చాలా అద్భుతంగా ఉండే స్టోన్స్. అందుకని నేను భలే పెట్టా, అయితే నీట్గా బాగా పెట్టా. ఇది పంతులు గారి పొలం చూడండి. ఈ ప్రాంతంలో దొరికినాయి ఆ రాళ్ళన్నీ కూడా, ఈ ప్రాంతంలో దొరికినాయి బాగా. అవన్నీ కూడా నేను అక్కడ దొరికినాయి అన్నీ కూడా కడిగి నీట్గా దీమని చెప్పా. నీట్గా దీమంటే పాపం అతను ఇంటికి వచ్చి నీట్గా కడిగి అయితే మనకు పెట్టాడు. కానీ మీకు వివరం చేయలేరు కదా, ఎక్కడ అని, ప్రాంతం ఏ ఏరియా అని మీకు చెప్పాలి కదా. అందుకని చెప్పనేసి నేను ఈ చిన్న స్కిప్పింగ్లు పెట్టా. ఓకేనా. చూడండి బాగా అబ్జర్వ్ చేసి, బాగా గమనించగలిగితే మీరు పంతులు గారి పొలము. భలే రాళ్ళు దొరుకుతాయి ఇక్కడ పంతులు గారి పొలంలో. తిమ్మ తిరిగిపోయే రాళ్ళు దొరుకుతాయి. అయితే కష్టపడి ఎతికే వాళ్ళకైతే, ఆంటింగ్ చేసేవాళ్ళు అయితే నిజంగా. మరి చూడండి లాస్ట్ వరకు చూడండి. రాళ్ళు పెట్టేస్తున్నాను. రాళ్ళన్నీ పెట్టాడు బ్రదరు. అక్కడ 3 రోజులు 4 రోజులు కష్టపడిన రాళ్ళన్నీ పెట్టాడు. 4 రోజుల రాళ్ళు కూడా మంచి రాళ్ళు, యమరాళ్ళు ఏరాడు. డైమండ్ కాకుండా, అంటే ఇంతకుముందు వాళ్ళకి ఆ బ్యాచ్కి తగిలిందంటే డైమండ్ ఇంతకుముందు వాళ్ళకి. అందుకని వాళ్ళు దాంతో ఆడికి వెళ్తారు, పంతులు గారి పొలానికి వెళ్తారు. వెళ్ళి ప్రతిసారి వాళ్ళు అక్కడికి వెళ్ళి 4 రోజులు 5 రోజులు ఉండి గుంతలు దొవ్వి ఎతుకులాడుకొని వస్తారు. మంచి రాళ్ళు స్వీకరిస్తారు. అయితే రాళ్ళు మాత్రం ఒరిజినాలిటీగా ఉంటాయి. ఒరిజినల్ రాళ్ళు స్వీకరిస్తారు. మంచి రాళ్ళు, అద్భుతమైన రాళ్ళు స్వీకరిస్తారు. మామూలుగా ఉండవు రాళ్ళు, తెలిసిన చిన్న చితకగా ఉండవు రాళ్ళు. అయితే భలే ఉంటాయి. చూడండి బాగా మీరు. ఈ ప్రతి గుంతలో వాళ్ళు దొవ్విన గుంతలలో ఎతికినాయి. ఈ గుంతలలోనే మనుషులు వాళ్ళు వద్దులే, మనుషులు పడితే బాగుండదు ఎందుకు అని ఆ గుంతలు తవ్వే కాడ మనుషులు పక్కకు పనిచి తీసాడనమాట అతను. ఎందుకు మనుషులు పట్టడం, వాళ్ళు మళ్ళీ మేము బండిమంటాం, తలకాయ నొప్పని కాకుండా. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి ఈ బిట్ అయిపోగానే, ఇది అయిపోగానే ఇంకా ఆ నుంచి రాళ్ళు మొత్తం ఇంకా చూడండి బాగుంటాయి. ఒక్కొక్క రాయి నేను వివరిస్తా ఈరోజు, మంచిగా వివరిస్తా స్టోన్స్ అన్నీ కూడా. అయితే జాగ్రత్త, మీరు పంతులు గారి పొలం పోయేటప్పుడు ఖచ్చితంగా ఏరు అనేటిది ఉప్పొంగద్ది. జాగ్రత్త, మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా హంటింగ్ చేయండి. ఓకేనా. అదే విషయము. చూడండి ఇది కూడా అక్కడ దొరికింది. ఇది కూడా నేను అడిగితే ఇది షఫైర్, గ్రీన్ షఫైర్. ఇది గ్రీన్ షఫైర్ అని చెప్పాడు. చాలా అద్భుతంగా ఉంది స్టోన్ చూడండి. చాలా అంటే చాలా. మనకు వచ్చేసి నేను ఒక్కనే చెప్పను ఏ రాయి కూడా, దయచేసి అబ్జర్వ్ చేసి వినండి. నేను ఒక్కనే చెప్పను. జమాలిస్ట్కి పెడతా. మా జమాలిస్ట్ ఏది చెప్తే అది నేను ఫాలో చేస్తా. నాకు తెలిసినంత వరకు నేనే ఇచ్చేస్తా, నేనే చెప్పేస్తా. సరేనా. అదనమాట. కానీ మీరు తొందరపడుతున్నారు కొంచెము. మీకు ఏదన్నా
అనుమానం వచ్చినా లేదు మీకు ఏదైనా అనుమానం వస్తే నాకు కానీ మీరు ఒక్కసారి కానీ కాల్ చేశారంటే మీ అనుమానాలు తీరుస్తా. లేదు నేను వీడియో చేయటం బాగలేకపోయినా మీరు చెప్తే నేను మార్చుకుంటా. లేదు నేను చెప్పడం లేదన్నా తప్పు ఉంటే మీరు చెప్తే నేను మార్చుకుంటా. కామెంట్లో వద్దులే, వల్గర్గా దేనికి మీరు పెట్టడం, అందరు చూసేది కదా, ఎందుకు అనవసరంగా. సరే నా చేత కాదన్నప్పటికీ మీకు తెలుసు కదా నాకు తెలియదని, మీ మైండ్లో పెట్టుకోండి. వాడు తెలియదని నా వీడియో చూడబాకండి చేత కానప్పటికీ. చెప్తున్నా కదా, నేను బాగా చెప్తున్నానా లేదా అది. ఎందుకంటే మీరు బాధపడకూడదు, నేను బాధపడకూడదు. ఓకే, నా ప్రయత్నం ఏదో నేను ప్రయత్నిస్తుంటా. చూద్దాం, దేవుడి దయ చూద్దాం. నా ప్రయత్నం ఫలించాలని నా కోరిక, ప్రయత్నిస్తున్నా. చూడండి రాళ్ళు చూడండి, చాలా అద్భుతమైన రాళ్ళు అయితే స్వీకరించారు వీళ్ళు. ఈ రాళ్ళు మాత్రం మొత్తం చూడండి, బాగా చూడండి, బాగా నీట్గా చూడండి, మీకే ఆలోచనకు వస్తుంది. మంచి మంచి రాళ్ళు, అబ్బా భలే రాళ్ళు ఏరారు. తేనె మంచి రాళ్ళు కానీ, వైట్ స్టోన్స్ కానీ, సఫైర్స్ కానీ, ఎల్లో కానీ, అన్ని గ్రీన్ కానీ, మంచి స్టోన్స్, భలే స్టోన్స్ పట్టారు. అయితే రేపైతే మన వీటన్నిటి చెక్ చేసేదానికైతే చూడాలనుకుంటే మీరు ఎవరైనా చూడండి, చెక్ చేయండి. ఈ రాళ్ళన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేసి చూసి కామెంట్ చేయండి. పాపం వాళ్ళు చూసుకుంటారు కామెంట్ల ద్వారా. చూడండి అది చూడు ఎలా ఉండేయో, షఫైర్స్ అన్నట్టున్నాయి. ఈ తెల్ల స్టోన్ చూడండి ఎలా ఉండేయో, ఎంత బాగుండే చూడండి కూడా. అది ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, వీడియోస్ చూడండి. ఏదో నేను చేస్తున్నా, ఎక్కడో ఉండి కష్టపడుతున్నా. నిజంగా నా కష్టానికి మీరు ఎంకరేజ్ చేయాలి కానీ మీరు ఏదో మాట్లాడకూడదు. ఒక అక్క అయితే ఆమె ఏదో మాట్లాడుతున్నావు అక్క, సారీ అక్క, నేను ఏదైనా తప్పుగా ఉంటే, నేను ఏదైనా పాల్ట్గా పెట్టుంటే వీడియో వదిలేయి, సరే పోనీ నేర్చుకుంటా. లేదు తమ్ముడు ఇలా చేయబాకు, ఇలా పెట్టబాకు, ఇట్లా పెట్టని చెప్పు, నో ప్రాబ్లం అక్క, సరేనా. అది ఓకే ఫ్రెండ్స్. మన వాళ్ళు చాలామంది, మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా చాలామంది సపోర్ట్ చేస్తారు. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కోవైట్లో రేపు బక్రీద్ కానీ కోవైట్లో అందరికీ నేను మీకు శుభాకాంక్షలు చెప్తున్నా. బక్రీద్ శుభాకాంక్షలు రేపు మీ అందరికి కూడా, అందరికీ, ఒకరికని కాదు ప్రతి ఒక్కరికి. అదనమాట విషయము. చూడండి ఎలా ఉందో స్టోను, చాలా అద్భుతమైన స్టోన్స్ అయితే వేరారు 4 రోజుల వాళ్ళు. ప్రతిది కూడా ఒకరికొకరికి సహాయపడదాము. అంటే మనకైతే డబ్బు అయితే రాలా, డబ్బు పరంగా కాదు కానీ ఏదైనా ఒక తెలియని విషయాన్ని తెలియపరచుకుందాం. నాకు తెలిసి నేను చెప్తా, మీకు తెలిసింది మీరు చెప్పండి. మీకు దగ్గర ఉండే స్టోన్స్ నీట్గా వీడియో తీసి పెట్టండి, నేను ఛానల్లో పెడతా. నేను యూస్ వస్తాయా వాటి గురించి ఆలోచించను, మీకు హెల్ప్ చేస్తా. మీరు ఎలా తీసిపెట్టినా నీట్గా తీసిపెట్టారంటే పెడతా. ఇది చూడరని కూడా నాకు తెలిసినా నేను ఛానల్లో పెడతాను. ఇంతకుముందు పెట్టామన్నా నేను, ఎందుకంటే మన వాళ్ళకి సాయం చేయాలి. ఇది కూడా చూడండి ఎలా ఉందో, షఫైర్ ఉన్నట్టు చూడండి ఎంత బాగుందో చూడండి స్టోను. ఈ స్టోన్ కూడా చూడండి ఎంత బాగుందో, ఎలా ఉండేది చూడండి. అసలు తేనె మంచు రాలేనయ్యే చూడండి బాగా, అస్సలకి వండర్ఫుల్ అబ్బా. నిజంగాను అతను స్వీకరించడంలో నేను నీకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. రాళ్ళు ఏరటంలో మాత్రం కింగ్ అన్నాను. సూపరు మామూలుడు కాదు నువ్వు. సరే ఫ్రెండ్స్, అది విషయము. దయచేసి మీరు ఎక్కడికి ఏటకెళ్ళినా సరే వెనక ముందు చూసుకోండి. ప్రతి ఒక్కరిని అడగండి. నా వీడియో చూసినంత మాత్రాన మీరు పరిగెత్తొద్దు, ఎల్లబాకండి, అడుగులు పట్టుకొని దోవలు పట్టుకొని. అదృష్టం ఉంటే పోవాలి, కానీ ఎప్పుడో ఒకసారి పోయి ఎత్తుక్కోండి. దేవుడి దేవాల దొరికితే మన అదృష్టం, దొరకకపోతే వదిలేయండి. అది పనిగా ఉండొద్దు. రోజులు తరబడి, నెలల తరబడి అలా ఉండొద్దు ప్లీజ్, దయచేసి. ఓకేనా. అది మీరు వీడియోలో పెడతారు, మేము వెళ్తున్నాం అనే మాట లేకుండా, సారీ ఏదో మేము ప్రయత్నిస్తున్నాము, చూద్దాం దేవుడి దయ. సరే, ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా మనకి నచ్చకపోతే కంటెంట్ మార్చుకొని ఏమన్నా ఏది జనాలు కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళిన తర్వాత వీడియోస్ పెడతా ప్రదేశాలకి వెళ్ళి, వాటికి కూడా ఇలాగ కానీ ఉంటే మాత్రం మార్చి కంటెంట్ మారుస్తా. ఇంకా ఏమన్నా కానీ కంటెంట్ మార్చేస్తే మనకి
రెస్పెక్ట్ అన్న ఉంటుంది. దీంట్లో రెస్పెక్ట్ లేదు. కొంతమందికైనా మనం వంతు మనం సహాయపడదాం, ప్రయత్నిద్దాం, చెబుదాము అంటే మనకు రెస్పెక్ట్ లేకుండా పోతుంది అసలు కొంచెం కూడా. ఎంతమందికి నేను ఆన్సర్ ఇస్తున్నానో తెలుసా? నిజంగా నేను ఇచ్చే ఆన్సర్ ఎంతమంది చేస్తున్నారు రోజు, ఎన్ని రాళ్ళు పెడుతున్నారు. కనీసం సబ్స్క్రైబ్ చేసుకోమన్నా గొడవకు వస్తారు తెలిసిన. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ వంతు మీరు సపోర్ట్ చేస్తారు మాకు, నా వంతు నేను మీరు సపోర్ట్ చేస్తా. ఏముందాడా, పోయేది ఏం లేదు కదా. అది మీరు ఆలోచించండి ప్రతిది కూడా. అయితే అవ్వద్దు, లేకపోతే లేదు. ఇంకొక కంటెంట్కి వెళ్ళిపోతా అంతే. ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇంకొక కంటెంట్ మార్చి ఇంకొకటి చేసుకుందాం, ఇబ్బందిలే. అది విషయము. చూద్దాం, రన్నింగ్ చేద్దాం. ఖచ్చితంగా నేను అనుకునే కోరిక మాత్రం నెరవేరుస్తా. అనాథులు అనే వాళ్ళకి, తల్లిదండ్రులు లేని పిల్లలకి, పేద వాళ్ళకి మాత్రం నేనైతే ఒక పూట, నెలకు ఒక పూట అయినా అన్నం పెట్టాలా. గబ్బిడి మెతుకులు పెట్టాలని నా ఆశ. చూద్దాం, దేవుడి దయ. నేను నిజంగా నీతిమంతుడినైతే దేవుడు నాకు ఇస్తాడు, ఇబ్బంది లేదు. దేవుడు ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తాడు, ఆ నమ్మకం నాకుంది. ప్రతి ఒక్కరు కూడా నేను అన్నం లేని వాళ్ళకైతే సహాయపడగలుగుతా, ఏదో నెలకు ఒకసారైనా అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.